హాయ్ ఫ్రెండ్స్, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయి అప్పుడే వారానికి పైగా అయింది. యాక్సిడెంట్లో అది ప్రమాదమో లేకపోతే హత్య ఇంకా నిర్ధారణ కాని పరిస్థితులు. ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రతిరోజు రకరకాల స్టేట్మెంట్స్, రకరకాల వ్యక్తులు, రకరకాల స్టేట్మెంట్స్, కొందరు వ్యతిరేకంగా, కొందరు ఆయనకు అనుకూలంగా మనకు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు అతను చావు కోరుకున్న వాళ్ళు ఈరోజు అమారా ప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అలాంటి వాడు మనకు చస్తేనే మంచిది అన్న భావనలో చేయటం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాడు. మా శ్రీరాముని దూషించిన వాడు అందరూ ప్రమాదంలోనే చస్తున్నారు. సో అమార ప్రసాద్ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు, అతను కూడా ఒకరోజు చస్తాడు. సో అంతా మనకు క్రూరత్వంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మతము నీకు నచ్చనంత మాత్రాన వేరే మతం వాళ్ళను ఈ మధ్యకాలంలో చాలా మనకు ఇదివరకు ఇప్పుడు లేని విధంగా కొంతమంది, ఎక్కువ మంది లేరు, అంతా హిందువులంతా ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళే. మన తెలుగు రాష్ట్రాల్లో 1 డజన్ మెంబర్స్ ఉంటారు మ్యాక్సిమం. వీళ్ళు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వీళ్ళు మన విలేకరుల పేరు మీద, ధర్మ సంస్థాపన పేరు మీద, ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళే అవతార పురుషుల్లాగా పుట్టినట్టుగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళు పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఈ ద్వేషపూరితమైన వీడియోలో పెడుతున్నారు. అది చాలా బాధాకరం. సో మనకు చూస్తుంటే ఒకరోజు ఈ యూట్యూబ్లో పెట్టే వీడియోలో కూడా సెన్సార్షిప్ వస్తుందేమన్న భావన జనాల్లో ఉంది. సరే, అసలు విషయానికి వద్దాం. పాస్టర్ ప్రవీణ్ ఒక రెస్పెక్టబుల్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన MBA చదువుకున్నాడు, జ్ఞానవంతుడు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఫోరమ్స్లో హిందూ మేధావులతో ఆయన క్రైస్తవుల తరపున పోరాడినవాడు, మాట్లాడినవాడు, మనకు చర్చల్లో పాల్గొన్నవాడు. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, అల్లాటప్ప వ్యక్తి అంతకంటే కాదు, తాగుబోతు అంతకంటే కాదు. ఆయన కార్లు ఉన్నాయి, మనకు డిగ్నిఫైడ్ పర్సన్. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బండి మీద వెళ్ళటం, 380 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయటం, అందులో తాగి వెళ్ళినట్టుగా ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందులో మనకి ఎలా దీన్ని నమ్మాలా అనేది చాలామంది, ఆయన అభిమానులు కాదు, సాధారణమైన ప్రజలు కూడా మామూలుగా ఏదో చిన్న స్మాల్ డిస్టెన్స్, ఏదో ఒక 10 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో తాగిన కండిషన్లో పోవటం అనేది చాలామంది చాలా చోట్ల మనం గమనిస్తున్నాం. ఇంత లాంగ్ డిస్టెన్స్ హైవే మీద తాగి ఎవరు వెళ్తారు? తాక్కుంటూ వెళ్ళటం అనేది మనకు ఎలా అది సాధ్యమవుతుంది? తర్వాత హైవే మీద అక్కడ పడుతూ ఇక్కడ లేస్తూ పోతూ తూలుతూ ఉంటే ఎవరు అతన్ని గమనించి మరి సరైన మనం ఎవరికైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఇలాగా ఒక వ్యక్తి మనకు బండి మీద బాగా తాగి తూలుతూ పడిపోతూ వెళ్తున్నాడని చెప్పటం అనేది, మనకి 100లో ఎవరో ఒకరో ఇద్దరైనా చేస్తుంటారు కదా, మానవత్వం పూర్తిగా చచ్చిపోలేదు కదా. సో దీని వెనక ఏముందనేది మనము ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేము. అది ప్రమాదమా, లేకపోతే ఎవరైనా హత్య చేశారా, ఎవరైనా అతన్ని చేత బలవంతంగా తాపి అతన్ని అలా మనకు అండర్ థ్రెట్ వెళ్ళాడా, ఇవన్నీ మనకు ఎప్పటికీ తేలుతాయో తెలియదు.
సో అందువల్ల ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ అన్ని సంఘాలు చనిపోయిన వ్యక్తి మీద ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేసి మనకు అతన్ని ఇంకా చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఆల్రెడీ మనశ్శాంతి కోల్పోయి బాధల్లో ఉన్న కుటుంబానికి ఇంకా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసి అతను తాగుబోతు, తిరిగిపోతూ, దొంగోడు, లేకపోతే రౌడీ, లేకపోతే ఇలా అనవసరమైన వీడియోలు మీడియాలో పెట్టి మనస్తాపానికి గురి చేయటం వల్ల మీరు సాధించేది ఏమీ లేదు. అలాగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మనకు అది కేవలము మీ తాత్కాలిక మీ పైశాచిక ఆనందానికి మాత్రమే అది పనికొస్తుంది తప్ప దాని తర్వాత దానివల్ల ఈ కేసుకు కానీ మనకు ఇతర ఏ రకంగా కూడా సమాజానికి పనికిరాదు. అందువలన దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ కుమార్ క్యారెక్టర్ అసాసినేషన్ మానండి. ఈ హమారా ప్రసాద్ అనేవాడు మనకి ఇప్పుడే అంబేద్కర్ను చాలా కాలం నుంచి దూషిస్తున్నాడు, అతను రాజ్యాంగమే రాయలేదని చాలా సందర్భాల్లో అతను ఎస్సీ అని చెప్పేసి అంటున్నారు. అతను ఎవడైనా మనకి ఇక్కడ అనవసరము. బట్ మన కఠోరమైన భాషతో ఈయనను కూడా పాస్టర్ని కూడా దూషించటం సరైన పద్ధతి కాదు. అతను మార్చుకోకపోతే దానికి మన రానున్న కాలంలో ఇలాగే ఈ హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా కఠోరమైన భాష వాడుతూ దూషిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనకు ఎల్లకాలం బీజేపీ పరిపాలన ఉండదు. బీజేపీ అండతో మేము రెచ్చిపోయి ఏం మాట్లాడినా నడుస్తుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న భావన చాలామందిలో ఈ మధ్యకాలంలో కొంతమందిలో మొదలైంది. ఎవరు శాశ్వతం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు సెక్యులరిస్టులు అని చెప్పేసి, ఈరోజు సెక్యులర్ అంటే ఒక బూత్ పదంలాగా దాన్ని అపహాస్యం చేస్తూ దాన్ని సెక్యులరిస్టులను కూడా సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, హిందూ మత ద్వేషులు వాళ్ళంతా మురదాబాద్ అన్న భావనలో చాలామంది కొంతమంది పనిచేస్తున్నారు. 1 డజన్ మంది దాకా ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఓన్లీ బీజేపీ అండ చూసుకొని చేస్తున్నారు. ఇది మనకు రానున్న కాలంలో వీళ్ళు మారకపోతే దానికి మనకు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళకు రక్షణ ఆటోమేటిక్గా కరువు అయిపోద్ది. అది గమనించాలా. అందువల్ల పాస్టర్ ప్రవీణ్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ మాని పోలీసు వాళ్ళు లెట్ దెమ్ డిక్లేర్ ఆయన డెత్ పలానా కారణాల వల్ల ఆయన రాజమండ్రి వచ్చాడు, అవంతా తేల్చనివ్వండి. మనం తొందరపడి ఎలాంటి అనవసర వీడియోలు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.